దేవారము నీరాక క్షేమంబు దివ్య నియమంబు మంచి ప్రేమంబు వాసంబునిట దేవారము నీరాక క్షేమంబు దివ్య నియమంబు మంచి ప్రేమంబు వాసంబునిట దేవారము. మరణాత ప్రభునందు ప్రియులారా, నేటి దినము అభిషేకము అను అంశమును గూర్చి వాక్య వివరణ జరిగించుకుందాము. తైలాభిషేకము సమీపించిన ఈ కాలంలో నిర్గమాకాండము 40వ అధ్యాయములో నుండి 9వ వచనాన్ని పఠించుకుందాము. మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను. అప్పుడు అది పరిశుద్ధమగును. స్నేహితులారా, దేవుడు ప్రత్యక్షపు గుడారమును నిర్మించుడి అని నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనంలో బయలుపరిచారు. సో మేక్ మీ ఎ శాంక్చురీ, ఒక పరిశుద్ధమైన స్థలము నా నివాసము నిమిత్తము కావాలి. ఎన్ని వస్తువులతో ఎంత గొప్పగా నిర్మించినప్పటికీ కూడా దేవుడు దానిని ఉపయోగించుకోవాలి అనంటే దానికి అభిషేకము కావాలి. ఈ లోకములో వస్తువులనైనా మానవులనైనా దేవుడు వాడుకోవాలి అనంటే వారికి అభిషేకము అనేది అవసరము. అభిషేకము వలన కొన్ని ప్రయోజనములు, లాభములు, మేలులు కనబడుతున్నాయి. వాటిని ఈ దినాన్న మనం ధ్యానం చేద్దాం. తండ్రి అయిన దేవుడు అభిషేకము నిమిత్తము ఒక 5 దినుసులతో అభిషేక తైలమును తయారు చేయవలెను అని సెలవిచ్చారు. ఈ 5 దినుసులతో తయారైన పదార్థమే ప్రతిష్టాభిషేక తైలము. 5 అనగా దేవుని కృప. 31వ అధ్యాయంలో మనం ధ్యానించి ముందుకొచ్చాం. ఈ కృపా సంబంధమైన సంఖ్యతో అభిషేక తైలమును దేవుడు అనుగ్రహించారు. ప్రియులారా, తైలము అనునది పరిశుద్ధాత్మని గుర్తులలో ఒకటై ఉన్నది. తైలము ఎప్పుడు కూడా పైనుండి పంపబడిన పరిశుద్ధాత్మనికి పోలికగా, సూచనగా ఉంటుంది. అభిషేక తైలము ద్వారా కలిగే 3 పనులు మొదటగా ధ్యానించి ముందుకు వెడదాం. ఇది మొట్టమొదటి గుణము సువాసన కలిగినటువంటి గుణము కలిగి ఉంది. అభిషేక తైలంలో దేవుడు అమర్చిన ఆ 5 పదార్థములను బట్టి ఇదెంతో సువాసనతో నిండి ఉన్నది. ప్రియులారా, పరమగీతము 3వ అధ్యాయము 6వ వాక్యములో ధూమ స్తంభం వలె అరణ్య మార్గముగా వచ్చి ఇది ఏమి గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులము వివిధములైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచు వచ్చు ఇది ఏమి పరిమళములతో వచ్చుచున్న ఇది ఏమిటి? ఎవరు ఈమె అంటే పెండ్లి కుమార్తె సంఘము. పెండ్లి కుమార్తె సంఘము సువాసనలు వెదజల్లుచు పరిమళించుచు వచ్చుచు ఉన్నది. ఎక్కడిది సువాసన అంటే సంఘము సంపాదించుకున్న అభిషేకము అను ఆత్మ వలన కలిగిన అంశమిది. రెండవదిగా ఈ యొక్క తైలము ఆరోగ్యమును ప్రసాదించున్నది అని యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము తెలియపరుస్తూ ఉంది. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థ కొంచెమైనా లేదు. అరికాలు మొదలుకొని ప్రియులారా నడినెత్తి వరకు
సో నార్మల్గా మనం టాప్ టు బాటమ్ అంటాం. సో ఇయర్ బాటమ్ టు టాప్ స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, ఎక్కడ చూచినా గాయాలే, దెబ్బలు పచ్చిపుండ్లు, దెబ్బలే పచ్చిపుండ్లే, అవి పిండబడలేదు కట్టబడలేదు, పిండబడలేదు కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు, తైలము రాసి వాటిని మెత్తగా చేయలేదు. తైలము ప్రియులారా, ఇంగ్లీషు భాషలో దీన్ని మనం రాస్తే ఆయిల్ అనేటువంటి ఓఐఎల్ అనేటువంటి పదం మనకు కనబడుతూ ఉంటుంది. ఆయిల్లో నుండి వచ్చిన మందు ఆయింట్మెంట్. ఆయింట్మెంట్ అనేది రావడానికి ప్రధాన కారణము ఆయిల్. దానిని మనము తైలము అని పిలుస్తూ ఉంటాం. ఆయిల్ అంటే నూనె అని అర్థం. ప్రియులారా, మరి నూనెను మనము తైలము అని ఎందుకు పిలుస్తూ ఉంటాం? ప్రధాన కారణము, పూర్వకాలమున భారతదేశంలో మరి నువ్వులలో నుండి తైలమును తీసేవారు అధికంగా. ఆ దినాల్లో నువ్వుల నూనె వాడేవారు, నువ్వు పదార్థాలు అధికంగా ఉపయోగించేవారు. నువ్వుల నూనె అంటే గానుగ నూనె, బలమైనది అని ఆ దినాల్లో అర్థం. ఈ నువ్వులను సంస్కృతంలో కానీ లేక హిందీలో కానీ మనం చూస్తే తిలలు అని పిలుస్తూ ఉంటారు. తిలలు అనగా నువ్వులు. హిందీలో తిల్లి అంటారు నువ్వులను. తిలలలో నుండి తీయబడినది తైలము అన్నారు. సో హిందీలో తిల్లి కా తేల్ అంటే నువ్వుల నూనె అని అర్థం. ప్రియులారా, అందుకే మనం తైలము అని వాడుతూ ఉంటాం. ఇది ఆరోగ్యమును ప్రసాదించున్నది. మూడవది చెడిపోకుండా కాపాడునది. అభిషేక తైలము వాడబడినప్పుడు, కొన్ని విధములైన తైలములు వాడబడినప్పుడు పూర్వకాలమున శవములను భద్రపరచుటకు కూడా తైలము వ్రాసి చుట్టేవారు. గనుక ఈ యొక్క తైలము 3 ప్రత్యేకమైన గుణాలు కలిగి ఉన్నది. స్నేహితులారా, ఈ తైలముతో వారికి అభిషేకము చేయవలెను. అభిషేకము అనునది ఎందుకు అని మనం చూస్తే, మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువారికి జరిగిన అభిషేకములను గూర్చి మనం మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జన్మించిన పిమ్మట ఆయన అభిషేకము పొందిన దేవునిగా మనకు కనబడుతూ ఉంటారు. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను, దేవుడు నన్ను అభిషేకించెను. స్నేహితులారా, మొట్టమొదటి కారణము అభిషేక కారణం మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారే అభిషేకము పొందడానికి ప్రధాన కారణము సువార్త ప్రకటన. ఎవరైనా దేవుని సువార్తను, దేవుని వాక్యాన్ని ప్రకటించాలంటే వారు అభిషేకము పొందిన వారై ఉండాలి. దీనిని ఆత్మాభిషేకము అని కూడా మనం పిలచ్చు. దైవజనులు దేవదాసయ్య గారు పాట వ్రాస్తూ, పరిశుద్ధాత్మా వచ్చు వరకు, పరిశుద్ధాత్మా వచ్చు వరకు ప్రకటనకు పోరాదనియానా, ప్రకటనకు పోరాదనియానా, యేసునామమెంతో మధురం. ఈ పాటలో పరిశుద్ధాత్మను పొందే వరకు,
ఆత్మవరమును సంపాదించుకునే వరకు దేవుని యొక్క వాక్యమును ప్రకటించడానికి మీరు బయటికి వెళ్ళొద్దు. మేడగదిలో ఆత్మను పొందిన తరువాత వారు అధికంగా వాక్యమును ప్రకటించుటకు లోకములోనికి వెళ్ళారు. అలా ప్రకటించి మొదటి దినాన్న 3,000 మందిని సంఘములో చేర్చుట మనం ఎరుగుదుము. సో అది పరిశుద్ధాత్మ యొక్క శక్తి, పరిశుద్ధాత్మ యొక్క కార్యము. గనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందిన మొదటి అభిషేకము సువార్త ప్రకటన కొరకైనటువంటి అభిషేకము. రెండవదిగా స్నేహితులారా, భూస్థాపన నిమిత్తము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 14వ అధ్యాయము 8వ వచనాన్ని చదివితే, ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. నా భూస్థాపన కొరకు నాకు అభిషేకము జరగాలి. ఎవరు చేశారు ఈ అభిషేకము? బేతనీలో జరిగింది. స్నేహితులారా, మరియ మార్తల గృహంలో జరిగింది. అదొక అభిషేక గృహము. ఆ యొక్క స్థలమునకు మరి 18, 19 పర్యాయములు నేను ఆ స్థలానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన ప్రతిసారి కూడా అభిషేకము పొందిన యేసుక్రీస్తు ప్రభా, నూతన అభిషేకములు మాకు ఇవ్వండి అని ప్రార్థన చేస్తూ ఉంటాను నేను. అభిషేకం అనేది అవసరము ప్రియులారా. దేవుడు ఇవాళ మనందరికీ ఏ విధమైన అభిషేకములు అనుగ్రహించబోతూ ఉన్నారో ఈ వాక్యం ద్వారా వింటూ ఉన్నాం. గ్రహించండి. భూస్థాపన కొరకైన అభిషేకము. మూడవది హెచ్చింపు కొరకైన అభిషేకము యేసుక్రీస్తు ప్రభువారికి జరిగింది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి గనుక దేవుడు నీ తోడి వారందరికంటే నిన్ను హెచ్చించునట్లు, అధికముగా హెచ్చించునట్లు ఆనంద తైలముతో నిన్ను అభిషేకించి ఉన్నాడు. అభిషేకము ద్వారా ఒక విధమైనటువంటి హెచ్చింపు, తోడి వారందరికంటే హెచ్చింపు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు అన్ని నామముల కంటే ఉన్నతమైనటువంటి పైనామమును ఆయన పొంది ఉన్నాడు, కలిగి ఉన్నాడు, ఆయన పెట్టబడి ఉన్నాడు. ఆయనను కూడా తన తోటి వారందరికంటే, తనకు ముందున్న ప్రవక్తల కంటే, రానున్న సేవకుల కంటే, ప్రియులారా శిష్యుల కంటే, అందరికంటే కూడా ఆయన హెచ్చింపబడాలి. హెచ్చింపు కొరకు దేవుడట కొందరికి అభిషేకం ఇచ్చువాడై ఉన్నాడు. ఆ అభిషేకము ఆనంద తైలముతో జరిగింది. అందుకే దేవదాసయ్య గారు ఆనంద తైలముతో నిన్ను అభిషేకించి యున్నాను. ఆనంద తైలముతో దేవదాసయ్య గారికి దేవుడు అభిషేకం ఇచ్చారు. ఈ ఆనంద తైలము అనే మాట ఎందుకు వాడారు అంటే హెచ్చింపు కొరకు. ఇవాళ చాలామంది భక్తుల కంటే దైవజనులు హెచ్చింపబడ్డానికి కారణము ఆనంద తైలముతో వారు అభిషేకింపబడుట కారణము. ప్రియులరా, ఈ నిర్గమకాండము 40వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుంటూ ఉన్నప్పుడు, మరియు నీవు అభిషేక తైలమును తీసుకుని మందిరములకును దానిలోని సమస్తములకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను, అప్పుడు అది పరిశుద్ధమగును. Then you shall take the anointing oil and anoint the tabernacle and all that is in it. ఆలయములో ఉన్న వాటన్నిటికీ కూడా అభిషేకము చేయాలి. అభిషేకము లేకుండా మందసమును గాని, ధూపవేదికను గాని, రొట్టెల బలను గాని, దీపస్తంభాన్ని గాని నేను కొనను
వెలుపల ఉన్న గంగాళమును గాని బలిపీఠమును గాని నేను ఉపయోగించుకొనను. వాటన్నిటికీ అభిషేకము ఉండాలి. ఇది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఆజ్ఞ. కాబట్టి అభిషేకమునకు మోషే పూనుకున్నాడు. తదుపరి దేవుడు అంటూ ఉన్నాడు, అహరోనుకు అతని కుమారులకు కూడా మరియు నీవు అభిషేకము చేయాలి. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్దకు తోడుకొని వచ్చి ద్వారము యొద్దకు తోడుకొని వచ్చి వారి నీళ్లతో స్నానము చేయించి. మొట్టమొదట అభిషేకము అను ప్రక్రియ ఏ రీతిగా ఆరంభమగుచున్నదో వాక్యం ద్వారా తెలుసుకుందాం. ప్రియులారా, మొదటి కార్యము నీటి స్నానము, బహిరంగ స్నానము. వారు తమ గుడారములలో, తమ గృహాలలో, తమ నివాస స్థలాలలో స్నానములు చేసి రావచ్చు. కానీ ప్రత్యక్షపు గుడారపు ద్వారము యొద్దకు వారిని నీవు తోడ్కొని వచ్చి నీళ్లతో స్నానము ప్రజలందరి కన్నుల ఎదుట బహిరంగ స్నానము జరిగించాలి. ఇవాళ ఈ అభిషేకము దేవుడు మనకును ఇచ్చొచ్చు ఉన్నాడు. ఏ రీతిగా ఈ దైవాభిషేకము మనం పొందుకుంటూ ఉన్నాం, ఏ రీతిగా అభిషేకింపబడ్డాం. అహరోను వంటి అభిషేకము ఇవాళ అందరికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. నీటి స్నానము, దీనిని బాప్తిస్మము అని మనం పిలుస్తాం. బాప్తిస్మము బహిరంగ స్నానము. ప్రియులారా, సంఘము చూస్తూ ఉండగా, సాటివారు చూస్తూ ఉండగా, తోటివారు చూస్తూ ఉండగా స్నానము కార్యమును జరిగిస్తూ ఉంటాం. స్నానమాత్మీయ జీవితమునకు జన్మస్థితి వంటిది, జీవితమునకు జన్మస్థితి వంటిది. నానాట నీ జీవనము వృద్ధి నొందును, స్నానేతరాచారముల్ క్రమముగా జరుపుచున్న ఎడలను. గణపర్చుడి దేవుని అనే బాప్తిస్మపు పాటలో దైవజనులు వ్రాసిన మాటలు. స్నానము ఆత్మీయ జీవితమునకు జన్మము వంటిది. ఇట్స్ ఏ బిగినింగ్. ప్రియులారా, మొదలు. దినదినము నీ జీవితము, ఆత్మీయ జీవితము అభివృద్ధి చెందాలంటే నీటితో నీకు అభిషేకము జరగాలి. బాప్తిస్మం అనేటువంటి ఒక అభిషేకమును నీవు పొందాలి. రెండవదిగా వారికి వస్త్రములను ధరింపజేసి, ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపజేసి అతనికి అభిషేకము చేసి అతన్ని ప్రతిష్ఠింపవలెను. అభిషేకము చేసి ప్రతిష్ఠించాలి. ఎలాగున అభిషేకము చేయాలి? స్నేహితులారా, అహరోను తల మీద, అతని యొక్క కుమారుల తలల మీద అభిషేక తైలమును పోయవలెనో, ప్రోక్షించవలెను. ఈ సందర్భంగా మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వాక్యమును మనం చదువుకుంటే, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని. గమనించండి, అభిషేక తైలము అనేది తల మీద మాత్రమే పోయాలి. ప్రియులారా, ఇది నోటిలో వేసేటువంటి తైలం కాదు. బైబిల్ గ్రంథంలో ఎక్కడ మనం చదివినా తైలము తలల మీద మాత్రమే పోయబడుట. నూనెతో నీవు నా తలను అంటి ఉన్నావు, నోట్లో ఇప్పుడు పోయలేదు, పోసినట్టుగా బైబిల్ ఎక్కడ లేదు. ఇట్స్ ఎ రాంగ్ థింగ్. కాబట్టి తల మీద తైలము పోయుట ద్వారా అభిషేకము అంటే, ప్రియ విశ్వాసులారా, ఇవాళ మన తలల మీద తైలం పోయబడుట అంటే పరిశుద్ధాత్మ దేవునిని ఎప్పుడైతే మనము పొందుకుంటామో, మరి జనములన్నీ ఆత్మ స్నానము
దినక్రమమున పొందుగాక అన్నారు దేవదాసయ్య గారు. జనముల నీయు ఆత్మ స్నానము దినక్రమమున నొందుగాక. జనాలు, విశ్వాసులు, భక్తులందరూ కూడా పరిశుద్ధాత్మ అనేటువంటి స్నానమును దినక్రమములో పొందుకొందురు గాక. తన ఆత్మానంద తైలముతో అనుదినము తల ఎంటి విసుగు కొనక తుడుచును నా కనునీళ్ళన్ని. స్నేహితులారా, ఆత్మ అనేటువంటి తైలము తన ఆత్మానంద తైలంబుతో, ఆత్మ అనేటువంటి ఆనంద తైలముతో అనుదినము నా తల అంటి నా కన్నీళ్లు తుడిచేటువంటి దేవుడు నీకు ఆత్మ అభిషేకమును, ఆత్మ స్నానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. మూడవదిగా రక్తముతో అభిషేకము. జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది నీళ్లతో అభిషేకము, నీటి స్నానము. రెండవది తైలముతో అభిషేకము, తైలము తల మీద పోయబడుట ద్వారా. మూడవది నిర్గమకాండము 29వ అధ్యాయము 20వ వచనంలో వ్రాయబడిన మాట, ఆ రక్తములో కొంచెము తీసుకొని రక్తముతో అభిషేకము. ప్రియులారా, అహరోను యొక్క కుడి చెవి కొన మీదను, అతని కుమారుల కుడి చెవుల కొనల మీదను, అహరోను కుడి బొటన వేలి కొన మీదను, అతని కుడికాలి బొటన వేలి కొన మీదను రక్తమును వ్రాయవలెను. Anoint them with the blood of the lamb. ప్రియులారా, ఆ గొర్రె పిల్ల యొక్క రక్తముతో వారిని శుద్ధీకరించు, వారిని అభిషేకించు. Anoint them. ఇవాళ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తముతో మనం అభిషేకింపబడుతూ ఉన్నాం. ప్రియులారా, చౌదరి పురుషోత్తమ గారు రాసినటువంటి పాటలో ఉన్నట్టు నేను వచ్చేదన్ అనేటువంటి పాటలో నీ నేత్రుచేత కాడ్గుమాయోగో రే పిల్ల దేవుడా, నీ నెత్తురుతో నేను ఉన్న పలంగని యొద్దకు వస్తూ ఉన్నప్పుడు నీ రక్తముతో నన్ను కడుగు, అభిషేకించు. ప్రియ విశ్వాసులారా, ఎందుకు ఈ అభిషేకం అనంటే, అభిషేకం అనేది ఒక అలంకారము. యేస్కేలు గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో లూసిఫర్ను దేవుడు అంటూ ఉన్నాడు, అభిషేకింపబడిన కెరూబు వలె నీవు ఉంటివి. 14వ వచనంలో అభిషేకము పొందావు లూసిఫర్, యువర్ అనాయింటెడ్ వన్. సో అభిషేకము ఒక అలంకారము అని ప్రభు నాకు ఒకప్పుడు బయలుపరిచారు. అహరోనుకు అభిషేకం ఎందుకు ఇచ్చారంటే ఆయనను అలంకరించుట కొరకు. స్నేహితులారా, యేస్కేలు 28:13 వచనంలో మనం చదివితే మాణిక్యము, గోమేధికము, సులెమాను రాయి, రక్తవర్ణపు రాయి, సూర్యకాంతపు రాయి, ఇలా 9 రత్నములు, నవరత్నములతో, నవరత్నాలు అనేవి బైబిల్లో లూసిఫర్కి ఇవ్వబడ్డాయి. ఒక దేవుడే 9 రత్నాలతో లూసిఫర్ను అభిషేకించాడు. బట్ లూసిఫర్ అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. కారణం ఏంటి అని మనం చూస్తే లూసిఫర్కు అహంకారం వచ్చింది. 75వ దావీదు కీర్తన 4వ వచనంలో, ప్రియులారా, ఒకప్పుడు ప్రభు నాకు బయలుపరిచిన మాట, అహంకారము అభిషేకమును పోగొట్టెను. దేవుని అభిషేకం పొందిన వారలారా, అభిషేకం పొందుతున్న వారలారా, ఎప్పుడు అహంకారాన్ని సంపాదించుకోవద్దు. అహంకారులై ఉండద్దు, అహంకారులై ఉండకూడే. అహంకారము నీ అభిషేకమును అంతము చేయును. తైలాభిషేకమును జరిగించుకున్న దినాలెల్లో, తైలాభిషేకమును పొందుచున్న దినాలెల్లో, స్నేహితులారా, ఆయన చేత మనము అభిషేకింపబడాలి. కాబట్టి పరిశుద్ధుని వలన మీరు పొందిన అభిషేకము సత్యమే అని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో ప్రభువారు మాట్లాడినట్లు, భక్తుడు మాట్లాడినట్లు ఆ అభిషేకమును మనము నిలుపుకొని మరి ఏడాది తైలముతో అభిషేకింపబడి, స్నేహితులారా, దైవభక్తుడైన దావీదు
ఒక మాట అన్నాడు. కీర్తనల గ్రంథము 141 అధ్యాయము 5వ వచనంలో, నీతిమంతులు నన్ను కొట్టుట, నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నీ యాజకుడు లేక ఒక దైవజనుడు ఆత్మపూర్ణుడు ఎవరినైనా గద్దిస్తే, ఎవరినైనా కోప్పడితే, ఒకవేళ కొడితే అది తైలాభిషేకముతో సమానం. ఇవాళ మంచి సలహాలు చెప్పేవారిని వీడిని ఎలా అంతం చేయాలి, వీడిని ఎలా తప్పించాలని కుట్రలు పన్నుతూ ఉంటారు ప్రియులారా. దుష్టుల మాటలే ఇంపైపోతూ ఉన్నాయి మనుష్యులకు. కాబట్టి నీతిమంతుల గద్దింపు నాకు తైలాభిషేకము. ఈ వాక్యం వినుట ద్వారా దేవుడు తన అభిషేకమును మీపై ఉంచి మిమ్మల్ని అభిషేకించి, అభిషేకము ద్వారా అలంకరించి పెండ్లి కుమార్తెలుగా సిద్ధపరచి మహిమకు మిమ్మల్ని ఆయత్తపరచునో గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియులారా, ఆగస్టు 10వ తేదీ తైలాభిషేక పండుగ దినము. మీ అందరికీ మొట్టమొదట తైలాభిషేక శుభములు, దీవెనలు బైబిల్ మిషన్ రాజమండ్రి సంఘముల తరపున మీకు అందిస్తూ ఉన్నాం. సోమవారము ఆగస్టు 10వ తేదీ ఉదయం 5:30 నుండి 6:30 వరకు క్యాథడ్రల్ దేవాలయంలో తైలాభిషేక కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాం. తైలము పోయుటతో పాటు ఇశ్రాయేలు వలె బూరలు ఊది దేవునిని మహిమపరచుట, ధూపము వేయు కార్యక్రమాలు ఉంటాయి. దయతో ఏకీభవించి దైవాశీస్సులు, దైవాశీర్వాదములు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.